పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డ ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు భీమానాయక్ విద్యార్థుల దాడిని ఖండించిన లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి గుగులోతు హరినాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బోడ లక్ష్మణ్ నాయక్, అడ్వకేట్ మోహన్ నాయక్, మహిళా సంఘం నాయకురాలు స్వర్ణలత విద్యార్థులు సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వినతి పత్రం ఇవ్వాలనుకుంటే వారిపై పోలీసులు దాడి చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ వచ్చి సమస్యను పరిష్కరిస్తామని ఒక్క మాట చెప్పి ఉంటే ఈ సమస్య ఉండేది కాదని, సమస్య చేసింది పోలీసులే అని ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు భీమానాయక్ మండిపడ్డారు. జిల్లా పరిపాలనా వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ తమ చేతుల్లో ఉందని అనుకుంటే, రాజ్యాంగం ఒప్పుకోదని, ఏం చేసినా నడుస్తుంది అనుకుంటే కుదరదు అని హెచ్చరించారు. విద్యార్థులు వినతి పత్రం తీసుకుని వెళ్తే సమస్య పరిష్కారం అయ్యేదని, కనీసం జిల్లా కలెక్టర్ విద్యార్థుల వినతి పత్రం తీసుకునే సమయం కూడా లేదా అని ప్రశ్నించారు. సమస్యను 4 గంటల సేపు మొత్తం ఈ కారణానికి కారణం ఆ కలెక్టర్ గారు, అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది, సిఐ గారు, అక్కడ ఉన్న ఎస్ఐలు. మేము ప్రశ్నించదలుచుకున్నాం ఈ జిల్లా ఎస్పీ గారికి, ఈ జిల్లాలో మీరు కూడా ఒక ఉద్యోగి, యావత్ యంత్రాంగానికి బాధ్యత వహించాల్సిన ఎస్పీ గారు మీరు. అదే మీ సతీమణి గారు కలెక్టరు. మేము భార్య భర్తలు, మాది ఏమైనా చెల్లుతుందంటే చెల్లదు. భారత రాజ్యాంగం ఉంది, భారత చట్టం ఉంది. మేము అంబేద్కర్ బిడ్డలం, పూలే వారసులం, భగత్ సింగ్ తమ్ములం. మేము ఈ జీవిత చరిత్రలు చదివి మీ లెక్క ఉద్యోగం చేసి కరప్షన్ చేసేటోళ్ళం కాదు. మేము రౌడీలం కాదు, మేము గుండాలం కాదు, మేము వ్యభిచారులం కాదు, మేము గంజాయి అమ్మేటోళ్ళం కాదు, మేము నల్ల వ్యాపారం చేసేటోళ్ళం కాదు. ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తే భారతీయులం, మేము భారతీయులం. అసలు మొత్తం న్యూసెన్స్ చేస్తున్నదే మీరు. న్యూసెన్స్ ను ఆపాల్సిన వాళ్ళు న్యూసెన్స్ చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పిండు? అందరూ సమానమే అని చెప్పిండు. మీరు సమస్యను జీవో 97ను మేము రద్దు చేద్దాం, పై ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పి పెద్ద సమస్య అయిపోయింది. సాయి కుమారు ఇంకో 2 సెకండ్లు అయితే ఈ రోజు అంతిమయాత్ర జరిగేది. సాయి కుమార్ ఏమైనా రౌడీ సీడ్రా? ఏమైనా నల్ల వ్యాపారం, ఏమైనా బెల్లం అమ్ముతాడా, ఏమైనా గుట్కా అమ్ముతాడా? వాళ్ళపై చర్యలు తీసుకోకుండా నిన్న సాయి కుమార్ విద్యార్థులను చిత్రబాదీలు. మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, ఆ సిఐ గారు రేపు 10 గంటల వరకు నాది తప్పైందని క్షమాపణ కొడితే, మేము మానవతావాదులుగా క్షమాపణ కొడితే మేము ఈ ఉద్యమాన్ని ఆపేస్తాం. లేని ఎడలా సస్పెండ్ చేయాలి. ఈ 2లో ఏదో ఒకటి చేయకపోతే అదే విద్యార్థులను తీసుకొచ్చి ఎల్లుండి 10 గంటలకు ఈ పోలీస్ స్టేషన్ ముందు ఆ వేలాది మంది విద్యార్థులతో మేము ధర్నా నిరసన కార్యక్రమం చేయబోతున్నాం. లేని ఎడల మాపై ఎన్ని కేసులు పెట్టండి. మాకు కేసులు కొత్త కాదు, మేము రౌడీలం కాదు. ఎన్ని రోజులైనా ఆ పుస్తకాలే చదివి, మేధావుల పుస్తకాలు ఆ జైల్లోనైనా చదువుకుంటాం. కాబట్టి చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.